20,396, వితంతు పెన్షన్ అందుకునే వాళ్ళు 9,970, దివ్యాంగులు పెన్షన్ తీసుకుని 4,819, మత్స్యకారులు 1,498, చేనేత కార్మికులకు సంబంధించి 997, కళ్ళు గీత కార్మికులు 619, డప్పు కళాకారులు 230. ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారమ్మా, దీని గురించి మీరు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కరెక్టే, ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి ఆవిష్కరణ కూర్చోండి, వినండి దయచేసి వినాలి. మీరు జర్నలిస్టా, మీరు సంఘం నుంచి ఓకే కూర్చోండి. ముందు ఎక్కడో చోట అడుగు మొదలు పెట్టండి. తమరి పేరు జాన్, మీ పేరు సార్? ఓకే గోవిందరావు, ఇది ఎక్కడో ఒక చోట మొదలు పెట్టండి కూర్చున్నాడు. ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు. ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురం వచ్చి కూర్చుంటాను. అవి ఏవైతే ఉన్నాయో ఇవ్వండి ఖచ్చితంగా. దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళు పెట్టారని, అర్హతలు రకరకాల కామెంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే, కేంద్ర క్యాబినెట్ చెప్పండి, మన రాష్ట్ర క్యాబినెట్ చెప్పమంటుంది ఏంటంటే, ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది. దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ షాన్ మోహన్ గారు చెప్పిన ఈ సలహాని రాష్ట్ర క్యాబినెట్ ముందు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు